మనోతరంగం. సంవత్సరం 2075. భూమి పూర్తిగా మారిపోయింది. ఆకాశంలో నగరాలు ఎగురుతున్నాయి. మేఘాల మధ్య తోటలు తేలియాడుతున్నాయి. మనుషులు మాటలతో కాదు, ఆలోచనలతో మాట్లాడుకుంటున్నారు. కాని వారి హృదయాలు మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఆ కాలంలో ఆరాధ్య అనే ఒక యువ శాస్త్రవేత్త ఉండేది. ఆమె మనోకోర్ అనే ఒక అద్భుతమైన యంత్రాన్ని తయారుచేసింది. అది అందరి మనసులలోని భావాలను చదివి వాటిని శక్తిగా మార్చగలదు. కాని ఒక పెద్ద సమస్య వచ్చింది. ఎవరైనా కోపంతో, బాధతో లేదా అసూయతో యంత్రంతో కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తి ముదురు ఎరుపు రంగు, చిక్కటి తరంగాల్లా మారి యంత్రాన్ని అస్థిరపరిచింది. ఆరాధ్య అర్థం చేసుకుంది. సమస్య యంత్రంలో లేదు, మన మనసులలోనే అసమతుల్యత ఉంది అని ఆమె తన సీనియర్ రిషితో చెప్పింది. ఆ రాత్రి ఆరాధ్య తన ల్యాబ్ టెర్రస్పై నిలబడి ఆకాశాన్ని చూసింది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. అప్పుడు ఆమె మైండ్ స్క్రీన్లో ఒక వాక్యం మెరిసింది. స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగము చేయండి. మరుసటి రోజు ఆమె ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. ఆమె ప్రతి శాస్త్రవేత్తకి ఒక చిన్న ధ్యాన మాడ్యూల్ ఇచ్చింది. దానిలో ఒకే ఒక సూత్రం ఉంది: నీ మనసు శుభంగా ఉంటే ప్రపంచం ప్రకాశిస్తుంది. ఆ రోజు నుండి యంత్రంలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఎవరైనా ప్రేమ, కృతజ్ఞత లేదా సేవాభావంతో కనెక్ట్ అయితే మనోకోర్ నుండి వెండి కాంతి వెలువడి పరిసరాలను నింపింది. కొద్ది వారాలలో ఆ వెండి కాంతి నగరం మొత్తం వ్యాపించింది. గాలి శుభ్రపడింది. తేలియాడే తోటలలోని మొక్కలు మరింత వేగంగా, ప్రకాశవంతంగా పెరిగాయి. ప్రపంచ శాస్త్ర సంఘం ఈ అద్భుతాన్ని మనోతరంగం అని పిలిచింది. ఇది కేవలం టెక్నాలజీ కాదు, ఇది మనసు నుండి పుట్టిన యోగశక్తుల ప్రకంపన. మనుషుల మధ్య దూరాలు తగ్గాయి. ఆరాధ్య తన డైరీలో రాసుకుంది: ఇప్పుడు యంత్రాలు కాదు, మనసులే శక్తిని ప్రసరిస్తున్నాయి. ఇదే మన కొత్త యుగం, యోగా సైబర్ యుగం.